సవాళ్ళ మీద సవాళ్ళు, ఒకళ్ళు తొడలుగొట్టుడు, ఒకళ్ళు మీసాలు దిప్పుడు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటా సాపించుకునుడు. ఇక గియే నడుస్తున్నాయి ఇప్పుడు తెలంగాణలో. నిన్న మొన్నటి దాకా మైకుల ముంగట మాట్లాడుకున్న లీడర్లు ఇప్పుడు సవాళ్ళు ఇసురుకునే కాడికొచ్చిర్రు. అంతేకాదు బహిరంగ చర్చ పెడతాం దా అని పిలుచుకునే కాడికొచ్చిర్రు. ఇప్పుడు గి ముచ్చట ఎందుకంటే ఇక గి చూడుర్రి మీకే తెలుస్తుంది. కార్ పార్టీ వాళ్లకు షెయి పార్టీ వాళ్లకు నడుమ 6 గ్యారంటీల మీద కిరికిరి గట్టిగానే నడుస్తున్నది. ఎక్కడికి పోయినా ఇస్తామన్న 6 గ్యారంటీలు ఎప్పుడు ఇస్తారు, అరిచేతుల బెల్లం పెట్టి మోషై నాకిచ్చినట్టే చేస్తున్నారని షెయి పార్టీ వాళ్ళను కార్ పార్టీ వాళ్ళు పొట్టు ఆపిస్తూనే ఉన్నారు. ఇటు 15 ఆగస్టు వరకు ఆగురి ఇస్తామని షెయి పార్టీ వాళ్ళు చెప్పుకుంటూనే వస్తున్నారు. ఇట్ట ఒకరి మీదకి ఒకరు గట్టిగానే కాళ్ళు దూవుతున్నారు. అట్ట ఈ పారి కార్ పార్టీ వాళ్ళు అందుట్లో మాజీ మంత్రి హరీష్ రావు సార్ ఒక అడుగు ముందడికేసినట్టే చేసిండు. రా 6 గ్యారంటీలు ఎప్పుడు ఇస్తావో చెప్పుదురా అనుకుంటా అమరవీరుల స్తూపం కాడికి ఆయన రాజీనామా కాగితాన్ని పట్టుకొని పోయి కూసున్నాడు. 100 రోజుల్లో అమలు చేస్తామన్నాయి బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి, నేను మళ్లీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను. ఒకవేళ 6 గ్యారంటీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. 6 గ్యారంటీలు ఇస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అనుకుంటా రాజీనామా కాగితాన్ని పట్టుకొని వచ్చిండు. అమరవీరుల స్తూపం ముంగట అధికార పార్టీ వాళ్ళను అందుట్లో సీఎం రేవంత్ రెడ్డి సార్ను పొట్టు ఆడిపోసుకున్నాడు. ఇక గిన్ని తీర్లగా అంటుంటే షెయి పార్టీ వాళ్ళు ఊకుంటారా, వాళ్ళ తరీకలు గట్టిగానే అరుచుకున్నారు. ఆ లేఖ చూస్తే నాకే నవ్వు రావడం కాదు, ప్రజలంతా కూడా అనుకుంటారు వీడు మళ్ళా జోకర్ చేసిండు, మళ్ళా అనుకున్నావు ఆ రోజు అగ్గిపేట దొరకలేక ఆత్మహత్య చేసుకోలేదేమో, నిజంగా అగ్గిపేట దొరకలేదేమో అనుకుంది. కానీ ఇవాళ రాజీనామా ప్రొఫార్మా రాసుకోకుండా రాసుకొచ్చి నీ డ్రామాలు ఆడిపెట్టరా నాయన, మీ మామ డ్రామాలు ఆడి దళితులు ముఖ్యమంత్రి చేస్తా దొంగ దీక్షలు చేస్తున్నా అంటే ఆ రోజు దీక్ష చేసిన రోడ్డు మీద ఉన్నా. ఇక రేవంత్ రెడ్డి సార్కు సవాళ్ళంటే సంబరమేనాయే. అసలే ఆడికిలా ఈడికిలా అని సవాళ్ళు వేస్తాడాయే. సార్కే సవాళ్ళు వేస్తే ఊకుంటాడా, ఆయన తరీకలా ఆయన కూడా గట్టిగానే అరుచుకున్నాడు. ఇనురి ఓ పారి ఏమంటున్నాడా, మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం, దాని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు. ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్తూపం కాడిపోయిందా? ఇవాళ పోయి చెప్తున్నాడు రైతు రుణమాఫీ కాదు ఇంకేంటి ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చింది. రాజీనామా లేఖ అట్లా ఉండదు. నాకు ఎవరో చూపించారు మొత్తం సీసపద్యం రాసిండు, అందులో వాళ్ళ మామ చెప్పిందంతా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకొచ్చిండు. సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? పెద్ద తెలివి అనుకుంటుండే ఆయన. నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, నీ రాజీనామా రెడీగా పెట్టుకో. ఆగనాట ఆగస్టు 15వ తారీఖు వరకు నువ్వు అన్నట్టే 2 లక్షల రుణమాఫీ చేస్తా, నువ్వు రాజీనామా కాగితాన్ని తయారుగా పెట్టుకో అన్నట్టే హరీష్ రావు సార్కు మాటల బాణాలు వేసిండు. అంతేకాదు ఓ రోజు కారు పార్టీ వాళ్ళను జాపించుకుంటూనే నడమ పువ్వు పార్టీ వాళ్ళను కూడా గట్టిగానే అలుసుకున్నాడు సీఎం సారు. ఇలా కార్పొరేట్ కంపెనీల కుట్రలో భాగంగా రిజర్వేషన్లు రద్దు చేస్తే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అంటే రైల్వేస్ కావచ్చు, ఎయిర్లైన్స్ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, పిహెచ్ఎల్ కావచ్చు, ఐడిపిఎల్ కావచ్చు, లేకపోతే ఆర్డినెన్స్ కావచ్చు, డిఫెన్స్ ఫ్యాక్టరీలు కావచ్చు, ఈసీఐఎల్ కావచ్చు, ఈ సంస్థలన్నిటిని కూడా అదానీ అంబానీలకు పల్లి బఠానీల కింద అమ్మాలనే పెద్ద కుట్ర జరుగుతుంది. ఇప్పటికే చాలా వరకు అమ్మేసాడు. 60 లక్షల కోట్ల ఆస్తులను 6 లక్షల కోట్ల రూపాయలకు అమ్మేసిండు నరేంద్ర మోడీ 10 ఏళ్ల ప్రధానమంత్రి అయిన తర్వాత. ఇగో ఇట్టా ఓ రోజు పువ్వు పార్టీ వాళ్ళను ఇంకో రోజు కారు పార్టీ వాళ్ళను పొట్టు చాపించిండు. మరి చూడాలకి పంచాది ఇంకెంత దూరం పోతుంది ఏంది అనేది. గాని ఎన్నొద్దులు మైకుల ముంగట తొడలు కొట్టుకుంటా మీసాలు తిప్పుకుంటా సవాళ్ళు వేసుకునేటి లీడర్లు పార్లమెంటు ఓట్ల ముంగట రాజీనామా కాగితాలతో రోడ్లెక్కే కాడికొచ్చిర్రు అనుకుంటున్నారు. అటకి ముచ్చటలకైన తెలంగాణ పబ్లిక్.